హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నానండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇందులో ఉన్న ప్రాసెస్ ఏంటంటే నెయ్యి హోమ్మేడ్ ఘీ ఎలా తయారు చేసుకోవాలి అనేసి ముందుగా ఒక 10 డేస్ది మీగడ పక్కన తీసి పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. వాటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా వాటర్ పట్టేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాను. ప్రాసెస్ కొంచెం లెంతీ అయిందనేసి కొంచెం కట్ చేసి పెట్టానండి నేను. ఆల్మోస్ట్ ఒక వాయి అయిపోయింది. ఇంకా రెండో వాయి అది కూడా ఇంక పెట్టలేదు. చూడండి, వాటర్ అయితే కంపల్సరీ వేయాలండి. వాటర్ వేస్తేనే బాగా వచ్చిద్ది. నేనైతే ఆల్మోస్ట్ మొత్తం పట్టేసి మీగడ కూడా కలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో అలా వచ్చేసింది. ఇంతకుముందు ఒక 10 డేస్ బ్యాక్ తీసింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. అది ఇది మొత్తం కలిపేసి ఇప్పుడు నెయ్యి తీయాలి దాని నుంచి. వేరే వాళ్ళు అడిగారండి, అందుకనేసి ఇలా త్వరగా చేసేస్తున్నాను. లేకపోతే కొంచెం ప్రాసెస్గా చెప్పేదాన్నేమో. అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల గడ్డగట్టేసింది. అందుకని గ్యాస్ స్టవ్ మీద పెట్టి అటు పక్క కొంచెం వేడి చేసి దీంట్లో కలిపేస్తే త్వరగా వచ్చేసిద్ది అనేసి అలా చేశాను. త్వరగానే వచ్చింది. కానీ ఇప్పుడు దీంట్లో వేసాక ఆ గడ్డ కరిగి కొంచెం లేట్ అయిందండి. చూడండి ఎంతసేపు ఎలా ఒత్తుతున్నానో. అలా అంటే కానీ అది కరగలేదు, ఒక రాగానే కరగలేదు. పూర్తిగా కరిగింది, ఎలా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ఎలా ఉంది అంటే ఉన్న వాళ్ళకే మనీ వస్తున్నాయండి. కష్టపడి చేసే వాళ్ళకి పాపం వాళ్ళ ఛానల్ గ్రోత్ అవ్వక చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమౌంట్ ఉన్న వాళ్ళకే కూడా ఇది వాళ్ళు అలా హోటల్స్కి వెళ్ళామనేసి వాళ్ళు అలా మేము అలా ఉన్నాము ఇలా ఉన్నాము అనేసి చూపిస్తుంటేనే మీరు లైక్ చేస్తున్నారు. పల్లెటూర్లు వాళ్ళే పెద్దగా లైక్ చేయట్లేదు అనిపిస్తుంది కూడా నాకు. కలియబెడుతూ ఉండాలండి, లేకుంటే అడుగు ఎక్కువ మాడిద్ది నెయ్యికి. కాకపోతే ఇంకా ఎక్కువ మాడిద్ది. నేను కలబెడుతూనే ఉన్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసాను. అలా అంతా అయిపోయిన తర్వాత బురుగు పైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ నెయ్యి రెడీ అయినట్టేనండి. చూడండి ఎంత రెడ్గా వచ్చిందో. ఇంకా ఈ స్టేజ్లో ఉంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. నాది ఆల్మోస్ట్ అయిపోయి కూడా ఒక 1/2 అవర్ చల్లారబెట్టాను. కాలిద్ది కదా అందుకనేసి. అది వేరే దాంట్లో వంపుకున్నాను. ఇప్పుడు కొలత వేస్తున్నానండి. వేరే వాళ్ళకి కావాలని చెప్పాను కదా, వాళ్ళు 1.5 kg అడిగారు. కరెక్ట్గా 1.5 kg అయింది. ఇంకా అదిగో ఇచ్చేయాలనేసి దాంట్లో నుంచి దీంట్లోకి కొలత వేస్తున్నాను. ఓకే అండి, నేను ఫస్ట్ టైం ఛానల్ చేస్తున్నాను. మీరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి.